చేసి ఈ బ్యాంకును స్టార్ట్ చేశారు. అప్పుడు పాకిస్తాన్, ఈ బర్మా, బంగ్లాదేశ్ ఈ అన్ని పక్కన ఉండే మన దేశాల్లో కూడా ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖని స్థాపించింది. 1934వ సంవత్సరం ఫస్ట్ టైం ఇండియాలో 8 మంది ఓన్లీ లేడీస్ను రిక్రూట్ చేసిండే ఘనత కూడా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేషనలైజేషన్ అయిన తర్వాత, అంటే ఈ బ్యాంకులు రాష్ట్రీయకృతం అయిన తర్వాత కూడా మా బ్యాంకులో ఈ ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్ ఈ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ప్రోత్సాహము, చాలా ఫోర్స్తో పనిచేస్తున్నాం. వెరీ రీసెంట్లీ ఈ హౌసింగ్ లోన్స్ సెంట్ గృహలక్ష్మి అని 2.5 సంవత్సరం కింద ఒక స్పెషల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాం. ఈరోజు కూడా ఏ బ్యాంకులోనైనా మీరు వడ్డీ రేటు మీరు కంపేర్ చేస్తే సెంట్ గృహలక్ష్మి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది చాలా తక్కువ ధరలోనే వేస్తుంది. ఇది ఓన్లీ తక్కువ ధరకు ఇవ్వడం కాదు ఇంపార్టెంట్. మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సెంట్ గృహలక్ష్మిలో లోన్ తీసుకోవాలో వాళ్లకు ఆ హౌసింగ్ లోన్ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. అంటే ఒక విధంగా మన సమాజంలో మన ఉమెన్ వాళ్ళ పేరుతోనే ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రీ అయిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళకే ఒక ఎంపవర్మెంట్, ఒక నా పేరు మీద ఈ ఆస్తి ఉంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇది రావాలని నేను స్టార్ట్ చేశాను. మేము చాలా సంతోషంగా ఈరోజు మీతో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం. ఈ రోజుకి దాదాపు 13,800 కోట్ల రూపాయలు మేము లేడీస్కి ఇచ్చాం గృహలక్ష్మి. అంటే దాదాపు 1,08,000 వాళ్ళ పేర్లతో ఇప్పుడు వీళ్ళిద్దరికి పిఎం జీవన్ జ్యోతి బీమా నుంచి క్లెయిమ్ వచ్చిందండి. వాళ్ళ